రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. అద్భుతాలు హడావిడి ఆర్భాటం లేకుండా, చడీ చప్పుడు కాకుండా సైలెంట్గా జరిగిపోతాయి. ఒకవైపు ప్రపంచం దృష్టి అంతా కూడాను గల్ఫ్ యుద్ధం పైన, అమెరికా ఇరాన్ల మధ్య కుదిరేటటువంటి శాంతి ఒప్పందం, యుద్ధ విరమణ ఒప్పందం, 2 వారాల యుద్ధ విరమణ ఒప్పందం మీద ఉన్న సమయంలోనే భారతదేశంలో చాలా చడీ చప్పుడు కాకుండా ఒక చిన్న అద్భుతం జరిగింది, ఒక చిన్న పని జరిగింది. దాని ప్రభావము, పరిణామము చాలా దీర్ఘకాలికంగా ఉంది. భారతదేశంతో పాటు ఈ పనిలో రష్యా కూడా కలిసింది. రష్యా, భారత్లు కలిసి ఈ పనిని చేశాయి. దీని గురించి పెద్దగా పత్రికల్లో వార్తలు రావు. ఎందుకంటే ఒక విదేశానికి చెందినటువంటి ఒక విఐపి వస్తే ఒక సింగిల్ కాలంని మించి మన పత్రికలు ఇవ్వలేవు, మన టీవీ ఛానళ్ళకి అది కనిపించదు. రష్యాకి సంబంధించినటువంటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, విదేశ వ్యవహారాలను చూసేటటువంటి డెనిస్ మంటురావ్, ఆయన భారతదేశానికి ఎలాంటి ఆర్భాటం లేకుండా వచ్చారు. వచ్చిన తర్వాత ప్రధానమంత్రి మోదీని కలుసుకున్నారు. అదేవిధంగా మన జాతీయ భద్రతా సలహాదారైనటువంటి అజిత్ దోభాల్ని కలుసుకున్నారు. ఇద్దరిని కలుసుకున్న తర్వాత వాళ్ళు చర్చించారు. ఖచ్చితంగా వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి జాతీయ, అంతర్జాతీయ పరిస్థితుల గురించి చర్చించి ఉంటారు. ముఖ్యంగా గల్ఫ్ యుద్ధము, ఈ యుద్ధంలో అమెరికా యొక్క ఇన్వాల్వ్మెంట్ కావచ్చును, ఇజ్రాయెల్ యొక్క ఎత్తుగడలు కావచ్చును, అరబ్బు దేశాల ఇంట్రెస్ట్లు కావచ్చును, యూరోపియన్ దేశాల ఇష్టాలు కావచ్చును, ఇరాన్ భవిష్యత్తు కావచ్చును, వీటిపైన ఖచ్చితంగా చర్చించి ఉంటారు. అదేవిధంగా ఇరాన్పై జరుగుతున్నటువంటి ఈ దాడిని షియా వర్సెస్ సున్నీగా కూడాను చాలామంది చూస్తున్నారు. కాబట్టి రష్యా ప్రభావ పరిధిలో ఉన్నటువంటి తాజికిస్తాన్లో కజాకిస్తాన్లో పెద్ద సంఖ్యలో షియాలు ఉన్నారు. అదేవిధంగా ఒకప్పుడు రష్యా ప్రభావ పరిధిలో ఉన్నటువంటి అజర్బైజాన్లో కూడాను షియాలు ఉన్నారు. కాబట్టి ఈ రెండు కూడాను రష్యన్ ప్రభావ పరిధిలో ఉన్నటువంటి దేశాలు. భారతదేశంలో కూడాను కశ్మీర్లో కావచ్చు, లద్దాఖ్లో కావచ్చును, ఉత్తరప్రదేశ్లో కావచ్చును, వివిధ ప్రాంతాల్లో షియాల సంఖ్య ఎక్కువ ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో ఏం జరగవచ్చు అన్నటువంటి అంశం పైన కూడా ఖచ్చితంగా చర్చ జరిగి ఉంటుంది. ముఖ్యంగా భారతదేశం విషయంలో 2 అంశాలు. ఒకటి ఫాల్ట్ లైన్స్, ఎక్కడెక్కడ ఘర్షణలు పెట్టించడానికి వీలుందో వాటిని గుర్తించి మరమ్మతులు చేయటం, అలజడి పెరగకుండా చూడటం. ఎందుకంటే మణిపూర్లో నిన్నటికి నిన్న సిఆర్పిఎఫ్ క్యాంప్ పైన దాడి జరిగింది. అంతకు ముందు మణిపూర్లో నాగాలను కుకీలు హత్య చేశారు. కాబట్టి ఈ రకమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఫాల్ట్ లైన్స్. రెండవది పెయిన్ పాయింట్స్, ఎక్కడ నొక్కితే నొప్పి కలుగుతుందో ఆ పాయింట్స్ని గుర్తించి వాటిని కాపాడుకుని శత్రువుకి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు కావలసినటువంటి వ్యూహ రచన కోసం కూడా ఈ సమావేశం జరిగింది. రష్యా మొదటి నుంచి కూడా భారత మిత్రుడు. రష్యాతో సంబంధాల విషయంలో చాలామంది దృష్టికి రాని విషయం ఒకటి ఉంది. అదేంటంటే మన జాతీయ భద్రతా సలహాదారు ప్రతి సంవత్సరం రష్యాకి వెళ్తారు. రష్యాకి వెళ్ళిన తరువాత మామూలుగా ప్రధానమంత్రిని కలుస్తారు, దేశాధినేతను కలుస్తారు. కానీ ఒక జాతీయ భద్రతా సలహాదారు వెళితే ఆయన తన కౌంటర్ పార్ట్ అయినటువంటి ఆ దేశపు జాతీయ భద్రతా సలహాదారుని కలుస్తారు. కానీ అజిత్ దోభాల్ ఫిబ్రవరి 2023లో క్రెమ్లిన్కి వెళ్ళారు. క్రెమ్లిన్కి వెళ్ళినప్పుడు ఆయన కేవలము పుతిన్ తోటే గంటల కొద్దీ చర్చలు జరిపారు. ఇది అసాధారణమైన విషయం. 2024 సెప్టెంబర్లో ఆయన సెయింట్ పీటర్స్బర్గ్కు వెళ్ళారు. అప్పుడు కూడా పుతిన్తోనే సమావేశం జరిగింది. పుతిన్, రష్యన్ జాతీయ భద్రతా సలహాదారు ఇద్దరితో సమావేశం జరిగింది. గత సంవత్సరం 2025 ఆగస్టులో 3వసారి అజిత్ దోభాల్ రష్యాకి వెళ్ళారు. ఈసారి కూడాను ఆయన ఎన్ఎస్ఏల స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. అంటే పుతిన్, దోభాల్ పర్యటనకి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారు, భారతదేశపు సంబంధాలకు ఎంత ప్రాముఖ్యతనిస్తున్నారన్నది అర్థం చేసుకోవడానికి ఈ విషయం చాలు.
అటు ఇజ్రాయిల్ ఇటు రష్యా ఈ రెండు దేశాలతో భారతదేశం చాలా కీలకమైనటువంటి ఇంటెలిజెన్స్ షేరింగ్ జరుపుకుంటూ ఉంటుంది. ఆ రకమైనటువంటి ఇంటెలిజెన్స్ షేరింగ్ ఉంది కాబట్టి అనేక మంది ఉగ్రవాదులను, పాలస్తీనాకి కశ్మీర్కి ఉన్నటువంటి సంబంధాలను, పాలస్తీనియన్ హమాస్ ఉగ్రవాదులు పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లోకి రావడము, ఇలాంటి విషయాలకు సంబంధించిన సమాచారం మనకి లభిస్తుంది. అలాగే రష్యన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కూడాను ఇన్ఫర్మేషన్ షేరింగ్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ థ్రెట్స్, అంతర్గత బహిర్గత బాహ్యంగా వస్తున్నటువంటి ప్రమాదాల గురించి మనకు ముందస్తు సమాచారం అనేక విషయాల్లో ఇస్తున్నారు. తాజాగా ఒక సంఘటన జరిగింది. అదేంటంటే అమెరికాకి చెందినటువంటి ఒక క్రైస్తవ మత ప్రచారక మాజీ సైనికుడు, ప్రస్తుతం అతను ఒక ఉగ్రవాది, బర్మాలో ఆపరేషన్స్ కోసము భారతదేశంలోకి వచ్చాడు. భారతదేశంలోకి నుంచి బర్మాలోకి రహస్యంగా ఇల్లీగల్గా వెళ్ళొస్తున్నాడు. అతని పేరు మాథ్యూ వాన్ డైక్. అతనితో పాటు 5-6 యుక్రేనియన్స్ కూడా పట్టుబడ్డారు. దీనికి సంబంధించినటువంటి సమాచారము రష్యా నుంచి భారత్కి టిప్ ఆఫ్ వచ్చింది కాబట్టి అరెస్ట్ చేయటం జరిగింది. కాబట్టి రష్యా నుంచి వస్తున్నటువంటి ముఖ్యంగా నార్త్ ఈస్ట్ని డీస్టెబిలైజ్ చేసి నార్త్ ఈస్ట్లో విధ్వంసాన్ని, అలజడిని, అల్లర్లను సృష్టించే ప్రయత్నం ఏదైతే జరుగుతోందో, అమెరికా అనుకూల క్రైస్తవ దేశాన్ని సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయో, ముఖ్యంగా ఆగ్నేయాసియాలో బర్మాలోను బంగ్లాదేశ్లోనూ ఉన్నటువంటి కొన్ని భాగాలను కలుపుకుని చేయాలన్నటువంటి ప్రయత్నం ఏదైతుందో దీని విషయంలో కీలకమైనటువంటి ఇంటెలిజెన్స్ షేరింగ్ జరిగింది. కాబట్టి మాథ్యూ వాన్ డైక్, యుక్రెయిన్లు 5-6 అరెస్ట్ అయ్యారు. ఇటీవల రాజ్నాథ్ కూడా పాకిస్తాన్ యొక్క ప్రభుత్వానికి చెందిన కీలకమైన మంత్రులు కూడాను ఈసారి యుద్ధం జరిగితే మేము కలకత్తా దాకా వెళ్ళి దాడి చేస్తాము అని చెప్పి అన్నారు. దానికి రాజ్నాథ్ సింగ్ మన రక్షణ మంత్రి జవాబిస్తూ 1971లో పాకిస్తాన్ ఇలాంటి దుస్సాహసం చేస్తే 2 ముక్కలైంది, ఈసారి ఎన్ని ముక్కలవుతుందో చెప్పలేము అని వ్యాఖ్యానించారు. అంటే ఈ కలకత్తాపై దాడి చేస్తామన్నటువంటి వ్యాఖ్యను అంత తేలిగ్గా తీసి పడేయడానికి వీల్లేదు. ఎందుకంటే పాకిస్తానీ ఏజెంట్స్ ఈరోజు బంగ్లాదేశ్ నుంచి కూడా ఆపరేట్ చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి సమయంలో ఈ సమావేశం జరగడం, రష్యాకి సంబంధించిన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ రావడము, అతనితో భారతదేశంలోని కీలకమైనటువంటి ప్రభుత్వ నేతలు చర్చలు జరపడము, ఇదంతా కూడాను చాలా తప్పుడు కాకుండా సైలెంట్గా ఇన్ఫర్మేషన్ షేరింగ్ జరుగుతోంది. భారతదేశంలో ఉన్నటువంటి వేర్పాటువాద భారత వ్యతిరేక శక్తుల్ని ఐడెంటిఫై చేసి ఏరివేయటంలో రష్యా మనకు మద్దతిస్తోంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.